ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేకి గెలిచిన ఆత్మ, మంత్రి పదవి రావచ్చని ఊహాగానాలు. అరే ఆత్మ కూడా ఎమ్మెల్యేగా గెలవటమే గొప్ప, ఇప్పుడు మినిస్టర్ కూడా కాబోతున్నాడా? వీడికి అన్నీ తెలిసినట్టు పోజు కొడుతున్నాడు. అమ్మడు గొప్పగా ఫీల్ అవుద్దని వీడి భ్రమ. అరే బాబుగా, నీకు ఎమ్మెల్యే ఆత్మ తెలిసేంటి? భలే వాడివి బావా, ఏదో కారం కలిసిరాక ఇలా గోంగూర ఒలుస్తున్నాను కానీ మనకు రాజకీయ పలుకుబడి పరపతి చాలా ఎక్కువనే ఉన్నాయి బావా. మరి మా తమ్ముడంటే ఏటనుకున్నారు? నేనేమో సినిమా రంగంలో, వీడేమో రాజకీయ రంగంలో స్థిరపడాల్సిన వాళ్ళం. అవునక్క. అమ్మా నా వల్ల కాదు, నువ్వే కట్ చేసుకో, కళ్ళు మండిపోతున్నాయి. ఏ నేనేమైనా ఖాళీగా ఉన్నానా? కొత్తిమీర ఒలవటంలా? అదిచ్చి నువ్వు ఇది తీసుకో. అమ్మో, పెళ్లి కావాల్సిన పిల్లవే అన్ని నేర్చుకోవాలి. మీ అమ్మ బాగా పనులు నేర్చుకుని నన్ను పెళ్లి చేసుకుందామా? నువ్వు ఉల్లిపాయలు తరుగు. ఇదిగో అదలగి ఇవే ఇవ్వు. ఖాళీగా కూర్చున్న వాళ్ళని చూస్తే నాకు బాగా సిరాకు. అది మా అక్క అంటే. తరుగు బావా తరుగు. అమ్మా నువ్వు తరగచ్చు కదా. అమ్మో, నేను కట్ చేస్తే కళ్ళంటే నీళ్ళొచ్చి గ్లామర్ తగ్గిపోదు. బాలిదానివే. సుభాష్ నువ్వు తరుగు, అవతల అమ్ముడికి డ్యూటీ టైం అయిపోతుంది. వద్దులేదు అన్న, ఎటో మావికి గోంగూర కొయ్యటం అయిపోయింది కదా. ఇదిగో మామ, అదే చేత్తో ఉల్లిపాయలు కూడా తరుగు. అవసరం లేదు సుభాష్, నువ్వు తరుగు. లేదే, బాబు గారు తరుగుతాడు. వీలేదు. ఉల్లిపాయలు తరిగితే మా ఫ్యామిలీ మనోభావాలే దెబ్బతింటాయి. అమ్మా గొడవ చేయకుండా నువ్వైనా కట్ చేయి, లేదంటే నీ తమ్ముడైనా కట్ చేయమను. అది అమ్ముడు శాసిస్తుంది, ఈ బాబు కూడా ఆశిస్తున్నాడు. ఇటీ ఇదిగో, మా ఊళ్ళో ఏదైనా గొడవ అయిందనుకో, తలకాయల్ని ఉల్లిపాయలా కట్ చేసేవాడివా? అరే భలే కనిపెట్టేసావా అమ్ముడు. అంతెందుకో, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆత్మ, వాణ్ణి ఎన్నిసార్లు పొడవబోయానో. యాదవ కాలు మీద పడి రక్షించమనేవాడు. అబ్బో, నీకు ఎమ్మెల్యే ఆత్మ అంత బాగా తెలుసా? అంటే ఏం తమ్ముడు, నా తమ్ముడు అబద్ధం చెప్తున్నాడానా? నా తమ్ముడి కంటికి ఎట్ట కనిపిస్తున్నాడు? ఎందుకులే, చెప్తే చేస్తావు. ఏటే ఏదో అంటున్నా? ఏం లేదు. పర్లేదులే, నా తమ్ముడు ఏమనుకోలే చెప్పు. కళావతి, పొద్దున్న ఈ నర్సంటే నువ్వు లోపలికి పో, అమ్మాయికి డ్యూటీ టైం అయింది. అక్క నువ్వు మరీ చిట్టిని ఇబ్బంది పెట్టమాక. ఏదో నాకు ఎమ్మెల్యే ఆత్మ తెలుసు అనేసరికి నాకున్న కెపాసిటీని చూసి సిగ్గుపడిపోతున్నావు, అంతే కదా చిట్టి? మావా ఏమంటున్నావు చిట్టి? నువ్వు మీ అక్కింటికి వచ్చావంతే, అది గుర్తు పెట్టుకుంటే మంచిది. దెబ్బతో మళ్ళీ నా జోలికి రాడు. అది అది చూసినావా అక్క, అది నా మేనకోడలంటే. అరే రే రే రే, మీరే ఉన్నారు ఎందుకు? ఓరి పిచ్చెదవా, అది నిన్ను. అక్కడికే వస్తున్నా. చిట్టి ఏమంది? అక్కింటికి వచ్చిన వాడివి వచ్చినట్టుండు, ఎక్స్ట్రా చేయొద్దు అంటుంది. అంతే కదా మావా? అది భలే చెప్పావు, అక్కడికే వస్తున్నా. ఎక్కడికి వస్తున్నావురా? ఇందాక నుంచి వస్తానా వస్తానా అని అంటున్నావు, ఎక్కడికి వస్తావురా? చెప్పు, ఏం చెప్తావో చెప్పు, తెగిపోద్ది, చెప్పరా. చెప్తున్నా బావా, అక్కడికే వస్తున్నా. అబ్బా, అమ్మా యూనిఫామ్ రెడీ చేసావా? చిట్టి ఆగు, ఇంకో నేను చెప్పలా. నీ దారిని చెప్పపడకుండా వెళ్ళిపోతే ఎట్లా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,